ఎప్పటి నుంచి చేస్తాను ర్యాపిడ్? ఇట్స్ బీన్ 2 months. ఇగో మనకి ఇంగ్లీష్ వచ్చాను అవతలడు అనుకోవాలనుకో, మనం ఇంగ్లీష్ మాట్లాడద్దు. గీతలు బండికి కాదురా, నాకు పడకుండా చూసుకోరా. నీకే మావా? నువ్వు నీ డ్రైవింగ్. సేమ్ రా. నెక్స్ట్ స్టార్ట్ బ్రో. బ్యాగ్ చేసుకున్నావా? నీకోసం ఏదన్నా వేసుకుంటామా? మనోడు కూలర్ ఉన్నాం. కూల్ కూల్ నా కొడుకునా. హాయ్ పోనీరా, ఎంతసేపు రా? కాదు, లైసెన్స్ వచ్చిందని ఆగట్లేదుగా వీడు. ఎవరైనా చెప్పు, గుద్దుదామంటే గుద్దుదాం రా, అయిపోద్ది. కాదు, ఈ ఆలోచన మీకు ఎలా వచ్చింది? చెప్పురా చారి, ఈ ఆలోచన నీకు ఎలా వచ్చిందిరా? ఏంటి ఏదో రేషన్ రావట్లేదా? చేయించు, తీసుకెళ్తారు బాబాయ్. ఏంది ఏమంటారు? అకియా అంటారా? ఐకియా అంటారా? ఐకియా ప్రొఫెషనల్ ఇంగ్లీష్. ఐకియా దిస్ ఇస్ ఇక్కడ ఎంట్రన్స్, ఇక్కడ ఎగ్జిట్. అయిపోయి గైస్, ఐఎమ్ ఆన్ ద పెట్రోల్ బంక్. డ్రైవర్, ఎప్పటి నుంచి చేస్తాను ర్యాపిడ్? ఇట్స్ బీన్ 2 months. ఇగో మనకి ఇంగ్లీష్ వచ్చాను అవతలడు అనుకోవాలనుకో, మనం ఇంగ్లీష్ మాట్లాడద్దు. మంచిగా వస్తాను నైట్. మరి నైటే బాగా వస్తుంది. బాగా వేస్తాను నైట్. అదిరా డ్రైవింగ్ రా నేను అనేది. ఇంకో వేరేది అనుకోమా. ఎప్పుడు చూడు అదేనారా. మైండ్ మంచిగా ఉండాలని చెప్తున్నా. బేసిక్ మన ఏ మైండ్ కూడా సరిగ్గా ఉండదు, నాకు తెలుసు. ఏం చేస్తాను? నొక్కుంటున్నా. మా ఫోన్ వాడకూడదు తెలుసా? ఫోన్ వాడకూడదు పెట్రోల్ బంక్ దగ్గర. వాడకూడదుగా మాట్లాడచ్చా? ఫోన్ వాడకూడదు ఇక్కడ కూడా. మా వాడు ఇంటికి వెళ్తాడు, వాడిని బస్ స్టాప్ దగ్గర. బస్ స్టాప్ రైల్వే స్టేషన్ ఆరా? ఎయిర్పోర్ట్ డైరెక్ట్ శంషాబాద్. ఫ్లైట్ బుక్ అయిందా మరి? టికెట్ లేదా? ఆడిపోయి జనరల్ లో తీసుకోవాలి ఫ్లైట్ టికెట్. మీకు ఈ ఆలోచన ఎలా వచ్చింది? నాకు ఈ ఆలోచన ఎందుకు వచ్చిందని అడిగే బదులు మీకెందుకు రాలేదని సిగ్గుపడండి. వాడిని ఇంటికి వెళ్తాడు, అక్కడ దింపేసి రావాలి. ఎందుకు ఆ ఫ్లైట్ ఎందుకు రా? డైరెక్ట్ షిప్ లో పంపిస్తే అయిపోద్దిగా. షిప్ అయితే ఇంకా ఫ్రీగా వెళ్ళిపోవచ్చు. లాంచ్ లో వెళ్ళొస్తారుగా. చెప్పా మాట. వాడిది సినిమాలో షిప్ ని లాంచ్ అంటాడు. లాంచ్ కాదన్న బోట్ అని ఇంకోటి అంటాడు. బ్రో ఎంత ఏం సినిమా అది? 60. ఇప్పుడు ఒక పెద్ద స్టంట్ అయింది. సరే, ఏం స్టంట్ అయింది చెప్పరా? 2 లీటర్ల ఏం స్టంట్ అయింది చెప్పు. ఏం స్టంట్ అయింది? మేము 60 రూపాయలకి కొట్టమని పెట్రోల్. వాడు ఫీట్ చేయడం 60. ఏం కాదు చూపి. నువ్వు చెప్పు 60 రూపాయలు కొట్టమన్నారు. కానీ మా ట్యాంక్ లో 308 రూపాయలు పెట్రోల్ పడ్డది. ఎట్లా పడ్డదని అడగడు, వాడి కొట్టాడు. మేము కూకట్పల్లి వెళ్తున్నాం. బండిలో పెట్రోల్ అయిపోయినది. అరే ఇందాక 120 రూపాయలు ఆల్రెడీ ఉంది. 120 రూపాయలు ఆల్రెడీ ఉంది. సో నువ్వు ఒక 60 రూపాయలు కొట్టించుకుందాంలే అని వచ్చాము. వచ్చితే ఏం చేసినారు? 60 రూపాయలు కొట్టరా అంటే సరే అన్నాడు. 60 రూపాయలు అని చెప్పా హిందీలో. ఓకే డన్ అన్నాడు. 60 ఫీట్ చేశాడు. మరి వాడు 303 రూపీస్ కొట్టాడు. మేము చెప్తే కానీ చూసుకోలేదు. మళ్ళీ బస్ టైం కాదు, మీరు చెప్పకుండా ఉంటే ఇప్పుడు ఆపింది. చెప్పకుండా ఉంటే అయిపోయింది. ఇంకో ఆరామ్స్ వెళ్ళిపోయాను. ఇప్పుడు నాకు బస్ ఉంది 11:50కి. 11:20 టైం ఎంత అవుతుంది? అయిపోయింది, టైం అయిపోయింది. బస్ మీరే టాపిక్ ఉంటే లేట్ అవుతుంది. సీరియస్ చెప్తున్నారు. లేట్ అవుతుంది, దమ్ అవుతుంది. రూపాయి కూడా ఇప్పుడు ఏంది సినిమాలలాగా పైపు వేసుకొని తీస్తాడా? తప్పలేదు. మనకే తగులుతారు కదా ఎట్లా అంటుంది. చేసే మూడు ఉత్సాహం సర్వనాశనం అయిపోతాయి.
ఆ ట్యాగ్ లైన్స్ మీద నీ ఒపీనియన్ చెప్పురా. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. అదే కాదు, ఆ ట్యాగ్ లైన్ చెప్పు. ఆ బండి వెనక అందరూ బాగుండాలి, అందరిలో నేనే ఉండాలి. అంటే దాని మీనింగ్ ఏంది? అంటే నాకు తెలుగు రాదు సార్. రావట్లేదా? నాకు తెలుగు రాదు సార్. ఏంద్రా నా డాష్ రోజులే కానీ కూర్చొని కాదు, కూర్చొని పిక్కలు పట్టేస్తున్నారు అసలు. కాదు రే, కాదు జర్నీ చేస్తాడు కదా, బ్యాగ్ లో రాయి పెట్టుకున్నాడు. తోడు తీసుకొని పోవాలి. రాయి పెట్టుకుంటే మంచిది అట, తెలుసా నీకు? ఏ బస్సునే ఆపాలనా? ఎడిపోతున్నారు రే? అయ్యా మనకి తెలిసిందే అంత మాత్రం. ఏంది ఇదేనా? దీనికి ఇన్ని ప్యాచ్లు పడ్డాయంద్రా. కాదు దాన్ని పట్టుకుని ప్యాచ్ వర్క్ అని చెప్పారు. బ్యాచ్ వర్క్ ఏది ప్యాచ్ వర్క్? బస్ డీటెయిల్సా? నీ సర్వీస్ నెంబర్ ఒకటే ఉంటుంది మెయిన్. అన్ని ఉంటాయి రాడా. సర్వీస్ నెంబర్ ఉంది, సర్వీస్ నెంబరు, బండి నెంబరు అన్ని ఉంటాయి. టీఎన్ఆర్ అంతా ఏమన్నా ఒరే అమ్మ ఏంద్రా సౌండ్ పొల్యూషన్ ఏంద్రా బాబు. 31 పిల్లర్ నెంబర్ ఎంతరా? నెంబర్ ఇది పిల్లర్ నెంబర్ 738. 738 పిల్లర్ నెంబర్. విజయవాడ వెళ్తున్నాము. మనం మళ్ళీ అడిగి తిరిగి అట్లా పోవాలా? ఎటు? మా వాళ్ళకి ఫోన్ చెప్పాలి. మీ వాళ్ళకి ఫోన్ చేసి ఒకే అట్లా కలిసిపోదాం. ఎందుకురా నీ చిన్నగా ఎందుకురా తిడతావు? అరే నువ్వు హెల్మెట్ తీవారు ఎట్లా ఉన్నావు తెలుసా? సేఫ్టీ కాదు, యూట్యూబ్ యాడ్లలో ఒక హెల్మెట్ పెట్టుకొని మిమ్మల్ని అవుతారు చూడు, సేమ్ యాస్టిస్. హలో కాదు, బండి పోలీసులు ఎత్తపోతే ఉత్త హెల్మెట్ పట్టుకొని వచ్చినట్టు వీడు చూడయ్యా. హెల్మెట్ ఏదిరా రే? రే తమ్ముడు, అరే చిండు, ఏ బాబు హెల్మెట్ ఏది నీకు? హెల్మెట్ ఏది నీకు? అంటే కాదు, హెల్మెట్ ఏది నీకు? గడ్డపారలేని హెల్మెట్ మెడికల్ షాప్ లో ఉంది. ఏమిటండి మీరు మాట్లాడేది? మామ డ్రైవర్ తో గొడవ కూడా మాకు ఇక్కడ నుంచే పడుతుంది. టాటా ఎక్కిగా ఈ ప్యాచీలు పడ్డాడు రా. బస్ తోటి ఎక్కడ దాకా వెళ్తాడు చూద్దాం. స్టెప్స్ ఉన్నాయా ఇక్కడ? చూడురా, చూసే వస్తున్నాను నేను కూడా. లైట్ వేయచ్చు కదరా? కరెంట్ పోయిందా? మా ఫ్రెండ్ వాళ్ళ ఫ్రెండ్స్ ని కలవడానికి వచ్చిన రూమ్ కి. ఇప్పుడు పండుకున్న వాళ్ళని లేపుతావారా? ఏదో దెయ్యాలు వేసుకునే టైంలో ఏం పండుగనే కానాలి ఇప్పుడు లేచి ఇచ్చి గుడ్లు కొడతారు. కాదు ఇప్పుడు నెక్స్ట్ ఎటు? ఇంటికే కాదు ఆడ నాపురా జ్యూస్ దాని దగ్గర ఎక్కడో ఒక్కడ ఆపితే కొద్దిగా తాగి తందనాలు ఆడుకుంటూ పోదాం రా. ఏమంటావు? మాట చెప్పాలమ్మా. నువ్వు అని చెప్తారు. అది నేను కదా. కాదు నువ్వు అని చెప్తే నేను మంచిగా ఏంటది ఒక కైండ్ ఆఫ్ ఎనర్జీ వస్తుంది నాకు. దెయ్యాలు వేసుకునే టైంలో మంచిగా జ్యూస్ గాని చాయ్ గాని తాగి అటు ఇటు జ్యూస్ పాయింట్ టెంప్ట్ చేస్తానే మనం ఇద్దరిని. నువ్వు ఒక్కటే డైలాగ్. అరే నాకు థమ్స్అప్ కూడా అట్లే చేసినావురా. చెప్పు, స్పీక్ అవుట్, గట్టిగా మాట్లాడు. కింద ఏడ ఉంది నీకు మైక్ ఆడ వినొస్తుందో లేదో ఒక డౌటే నాకు. అరే ఇందాకలాగా అక్కడ ఉన్నాయి కదా షాప్లు. అది సరే నాకు డౌట్, వీడు సింగిల్ రోడ్ దాంట్లో డివైడర్ పెట్టిండు కదా, ఇప్పుడు ఈవినింగ్ టైంలో ఘోరంగా రష్ ఉండిద్దిగా. ఇక్కడ నార్మల్ ఉంటుంది, మరీ ఘోరంగా ఉంటుంది. జస్ట్ అట్లా అంటే అందరు స్టూడెంట్సే కదా. ఇక చాయ్ ఉంది చెప్పు. చాయ్ తాగుదాం, జ్యూస్ తాగుదాం చెప్పు నువ్వే. చాయ్ ఎప్పుడు చూడు చాయ్ 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 చాయ్, ఇంకేం ఉండదు రా లైఫ్. ఎమోషన్ మా. ఇగో చాయ్ తాగిన వాళ్ళు హార్ట్ అటాక్లు వస్తున్నాయంట తెలుసా? అసలు తాగిన వాళ్ళు కూడా తొందరగా పడుతున్నారు వాళ్ళకంటే. ఈ కథలే. చాయ్ తాగుదాం. అరే ఓ బిస్కెట్ తీసుకుంటావు? బిస్కెట్ నాకు చాయ్ తీసుకున్నాం. తెలుసులే అదే ఉంది. అరే మరి నీ అరే ఒకసారి చాయ్ని జురుతారు చూసిన జుర్రు, ఒకసారి చాయ్ని ఒకసారి జుర్రు కాలేదాన్ని జురితే మొత్తం జుర్రు సౌండ్ భేకరంగా వస్తుంది. ఉరి చేతి మీద పడేది రా, జస్ట్ మిస్. చలో కాదు తెలిసిన అమ్మాయి
మహేష్ బాబుకి పిచ్చ ఫ్యాన్, అప్పుడప్పుడు ముత్తుకుంటా ఉంటది మా ఊరి సినిమా ఇంకా 4 years దాకా రాదు అది ఇది అని. నేను చెప్పిన 4 years కాదు, ఒక 5 years వేసుకో, 2030 దాకా అసలు రానే రాదు ఆ సినిమా. ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా 2030లో అవుతుంది, నువ్వు హోప్స్ వదిలేసుకోవడం ఆ సినిమాకి అని చెప్పిన నేను. ఒక ఏడుతుంది అప్పటిదాకా ఈ ₹1 కాయిన్ కొట్టేసి స్కానర్ కి వాడు వాయిస్ అంటారు మహేష్ బాబు పాపం. కూల్ గా ఏదో ఒకటి తాగకుండా చాయ్ తాగినాం, ఇప్పుడు నోరంతా ఎట్టో ఉందిరా. వెదర్ కూల్ ఉన్నప్పుడు కూలీ తాగకూడదు, ఆ చాయ్ తాగాలి. అరే ఇప్పుడు ఇది కూల్ ఉందా మరి నీకు, ఇది ఏ యాంగిల్ లో కూల్ ఉందిరా? నేను హాట్ ఉందా? హాట్ కంటే ఇప్పుడు చాయ్ తాగినాం కదా, నేలకంతా ఏదో పెడతగట్టక పోయి చికాగుంది, సేమ్ అలానే ఉంది నాకు. ఇప్పుడు ఏదో ఒకటి కొంచెం పడితే బాగుండు కొద్దిగా కూల్ గా ఏదైనా. వాటర్ తాగడం, కూలింగ్ వాటర్ కదా. కాదురా, హైదరాబాద్ నైట్ లైఫ్ మీద నీ ఒపీనియన్ ఏం చెప్పురా? ఈ గతుకులు కాకుండా, రోడ్డు గతుకులు కాకుండా ఏదైనా కొత్తగా చెప్పు. హైదరాబాద్ ఏంటది, హైదరాబాద్ నైట్ లైఫ్ మీద, ఈ లైట్లు, ఈ ట్రాఫిక్, ఇదంతా. డబ్బులు ఉంటే హైదరాబాద్ నైట్ లైఫ్ చిప్పుకుంటుంది. మనీ ఉంటే మనీ లేకపోతే ఇక వెళ్తే బండికి ఒక ₹100 ఆయిల్ కొట్టించుకోవడం తిరగడం. అంత మించి ఏం చేయలేమా? అంతకు మించి అంటే ఇప్పుడు మనకు డబ్బులు ఉన్నా ఏం చేస్తాం, తింటాం, లేకపోతే తాగడం, అంటే ఏదైనా అలాంటి. అంత మించి ఏం చేయలేము లేరా? ఫ్రెండ్స్ తో తిరగడం కంటే ఇంకేముంది, అదొకటే మెయిన్ది. దీని ఎదురంగా ఉంటది అనుకుంటా కదరా ఫ్రెండ్స్. ఏది మెరుస్తుంది అక్క, వాడు భలేగా అసలు పోయినారు అక్కడే అనుకుంటా కదా, అక్కడే అనుకుంటా కదా తిన్నది బిర్యానీ. నువ్వు నేను అజయ్ గారు అక్కడే అనుకుంటా. క్రేజ్ ఉంటది బిర్యానీ, బిర్యానీ. గీతలు బండికి కాదురా, నాకు పడకుండా చూసుకోరా నువ్వు. నీ డ్రైవింగ్ పడితే డైరెక్ట్ గీతలు అయ్యే ఉండవు. నీకు ఎలా ఉందంటే, కింద డ్రిల్లింగ్ మిషన్ కింద పెడితే ఎట్లుంటది మరి ఆ టీ ప్యాకెట్లు కూడా అంతే ఉంటుంది. కాదు తెలుసు, డ్రిల్లింగ్ మిషన్ తెలుసుగా, కింద నుంచి దగ్గర అంటది, అలా ఉంది. కాదురా, అదేయచ్చుగా లైట్, నువ్వు వెనక్కి చూడాలి. లైట్ అయితే దుమ్ముడు పోకూడదు, వస్తుందో లేదు చూసుకోవాలా. ఎవడన్నా వస్తే వాడికి ఏం కాదు. అరే అసలు నీకు డ్రైవింగ్ లైసెన్స్ ఉందిరా, నిన్నెవడరా అనేది? అనేంత ఉందా చెప్పు ఫస్ట్ ఆఫ్ ఆల్. మనలో అనమాట అనేంత ఉందా? ఎవడాడు అనేది నిన్ను? వీళ్ళు చూడ ఐస్ క్రీమ్ తింటున్నారు, మరి ఐస్ క్రీమ్ కొనొచ్చు కదా మా కోసం. ఈ నుంచి మళ్ళీ బాగుంటుంది, ఉంటది ఎందుకు ఉండదు. ఇది అది తీసినట్టున్నా కదా ఇందాక, చిన్న ఫ్లైఓవర్ మీద మళ్ళీ అచ్చా అది ఇందాక. డ్రైవింగ్ లైసెన్స్ ఉన్నాడు డ్రైవింగ్ చేస్తే ఎట్లుంటుందో చూపిరా. అలాంటి స్పీడ్ పో మాకు. ఏంది అటు ఇటు ఊగితే డ్రైవింగ్ బాగా చేసిండు అనుకోరు, తిడతారు ఇంకా ఎవడు రీడని. నుంచి డెలైట్ వ్యూ ఉంటుంది, అదిదా వ్యూవా? చూద్దాం. కాదురా, ఇక్కడ కంపెనీ ఉండే ఏరియా కదా, రోడ్లు మంచిగా వేపియొచ్చు కదా. కార్ లో పోతే కనీసం ఎమ్మటి కూడా తెలియదు, అంత బలం లేదులే, ఇంకా బలిసిన తర్వాత చూసుకుందాం. డెలైట్ ఎప్పటికైనా ఇందులోకి మావాడు వెళ్తాడు, నేను వెళ్ళను. మన డైరెక్ట్ గూగులేనా? ఫస్ట్ ఫ్లోర్ లో అమ్మాయి ఉంది కదా, ఆ స్కాన్ చేసిన ఇందాకలే మనోడి దగ్గర నుంచి. ఆ వ్యూ బాగుంది. అద్దుకోరా, పైన ఒక అమ్మాయి పక్కన కూర్చొని ఉందిరా, క్లయింట్ కి పక్కన మీటింగ్ జరుగుతుంది పైన, తెలుసా నీకు? మైండ్ మనకి చదువు మీద ఉంటే ఆ కంపెనీ లోపల ఉండేవాళ్ళం, బయట రోడ్ల మీద కాదు. అంటే నైట్ షిఫ్ట్ మనం బంద్ చేసినాం రా, సో అందుకే మనం ఇందులో చేయట్లేదు. మనకి నైట్ షిఫ్ట్ లో గొడవ కాబట్టి మనం చేయట్లేదు. ప్రాజెక్ట్ వచ్చిన తర్వాత ఆ ప్రాజెక్ట్ వచ్చిందని ఆగట్లేదు, ఇంకా దావకూడదు ఇక ఏముండదు నాకు తెలుసు అక్కడ.
వెల్కమ్ బ్యాక్ టు రూమ్ సారీ బ్యాక్ టు రూమ్ అన్ని. వీడియో లెంత్ కొంచెం ఎక్కువైంది అయినా పర్లేదు, చూడండి తప్పలేదు. ఓకే, గుడ్ నైట్ కదా, ఎంత అయింది టైము? 2 అయిందా 1 అయిందా? గుడ్ మార్నింగ్, సారీ, నైట్ 1 అయింది. ఓకే, ఎంత అయింది? 12:44. అయినా స్టిల్ ఇట్స్ ఎ గుడ్ మార్నింగ్ రా. ఓకే గాయస్, బాయ్. సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్.